ఆల్రెడీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దేశంలో నెంబర్ 2 పొజిషన్లో ఉంది. మన తెలంగాణలో దాదాపు 21 ఆఫీసెస్ ఉన్నాయి. అలాగే ఆంధ్రాలో కూడా 12 ఆఫీసెస్ ఉన్నాయి. ఈ 13 ఆఫీసు కడపలో. దీనికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కస్టమర్స్ మన కడపలోను చుట్టుపక్కల కూడా ఉన్నారు కాబట్టి మరింత మెరుగైన సేవలు అందించడానికి వీలుగా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ గురించి ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు ఇన్సూరెన్స్ అంటే జనాలు అది అంటరాని వస్తువుగా భావించేవారు. ఇన్సూరెన్స్ మన లైఫ్ స్టైల్లో మారే కొద్దీ, మన అవసరాలు పెరిగే కొద్దీ, మన వెహికల్స్ అయితేనేమి, తర్వాత ఇల్లు, షాప్స్, తర్వాత గృహోపకరణాలు అంటే మన హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అన్నిటి విషయంలో కూడా మనకు ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గరికి వచ్చేసరికి అందరూ నెగ్లెక్ట్ చేసేవారు. ఇప్పుడు మొన్న కరోనా వచ్చినప్పటి నుంచి అయితేనేమి, తర్వాత ఇప్పుడు అందరూ ప్రస్తుత జీవన శైలిలో వచ్చేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అనేది ఇన్సూరెన్స్ని అందరూ కూడా చాలా ఒక ముఖ్యావసర వస్తువుగా దాన్ని భావించడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే కంపెనీలు ఎన్నో రకాల మనకు స్కీమ్స్ కానీ లేకపోతే దాంట్లో ఉన్న లాభ నష్టాల గురించి మనకు తెలియజేయడం జరిగింది. మన జీవన శైలికి తగ్గట్టుగా ఏ రకమైన ప్లాన్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది, సౌకర్యంగా ఉంటుందో దాన్ని చూజ్ చేసుకొని దీనివల్ల అనవసరంగా మనం హాస్పిటల్ పాలైనప్పుడు అనారోగ్య సమస్యల వల్ల మనం సంపాదించిన ఆస్తులు, తర్వాత మన పిల్లలకి అనవసరమైన ఇబ్బందులు తలెత్తకుండా చక్కగా దీని సర్వీసెస్ అన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అబ్దుల్ అజీజ్. నేను రాయలసీమ ఏరియా హెడ్ని. కడప బ్రాంచ్ ఓపెనింగ్కి విచ్చేసిన మీడియా మిత్రులకు, మా శ్రేయోభిలాషులకు, మా స్టాఫ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కడపకు చాలా ప్రత్యేకమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోనే అతి ముఖ్యమైన కంపెనీ ఏదైతే ఉందో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క బ్రాంచ్ కడపలో ఈరోజు ఘనంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఏఎస్పీ గారి చేతుల మీదుగా. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్కి చాలామంది కస్టమర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 20-25 వేల మంది కస్టమర్స్ మన కడప జిల్లాలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా వారికి కావలసిన సర్వీస్ ఇచ్చేందుకు కడప నడిబొడ్డున ఈరోజు ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దీనిని కడప నగర ప్రజలు మరియు కడప జిల్లా ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో బ్రాంచ్ సార్? చాలామంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వట్లేదు అని అపోహలు ఉన్నారు. సో దానికి ఎలా సార్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒకటే జాగ్రత్తగా తీసుకోవాలి సార్. మనకున్న ఏవైనా హెల్త్ కండిషన్స్, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి క్లియర్గా చెప్పి తీసుకున్నాం అనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఎప్పుడు రిజెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, మేము ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. మేము అమ్మిన ఏ పాలసీ కూడా ఇంతవరకు రిజెక్ట్ అవ్వలేదు. ఏదైనా పాలసీ రిజెక్ట్ అవుతుంది అనుకుంటే అది మనం తీసుకునేటప్పుడు మన అజాగ్రత్త వలన జరగడమే తప్ప హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏది కూడా అన్నెసెసరీగా క్లెయిమ్స్ రిజెక్ట్ చేయవచ్చు. సో పాలసీ తీసుకునేటప్పుడు మా సైడ్ నుంచి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, వేరే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పాలసీ తీసుకునేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేయించండి ప్రపోజల్లో. మీకు 100% పాలసీ వస్తుంది, దాంతోపాటు మీ క్లెయిమ్ కూడా గ్యారంటీగా వస్తుంది. ఈ చిన్న మిస్టేక్ చేయడం వలన కట్టిన ప్రీమియము రిటర్న్ రాదు, క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, మనం సఫర్ అవుతాము. సో ఫ్యూచర్లో ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉండాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఖచ్చితంగా ఉండాలి. తీసుకునేటప్పుడు అన్ని వివరాలు, ఆరోగ్య సంబంధిత అన్ని వివరాలు స్పష్టంగా మేనేజర్కి కానీ అడ్వైజర్కి కానీ క్లియర్గా చెప్పి చేయించుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు లలితా పద్మిని. అనుగారు, నేను
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కడప బ్రాంచ్కు అసోసియేట్ సీనియర్ బ్రాంచ్ హెడ్ అండి. గత 20 సంవత్సరాలుగా నేను ఇన్సూరెన్స్ ఫీల్డ్లోనే ఉన్నాను. కేర్ హెల్త్ అనేది చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల దాని గురించి కొంచెం తక్కువగా అనుకుంటున్నారు. బట్ చాలా మటుకు చూడాలి అనుకుంటే గత 2 సంవత్సరాల నుంచి చూస్తే ప్రొద్దుటూరు కానీ కడప డిస్టిక్లో కానీ ఈవెన్ రాజంపేట ఇలా రాయచోటి ఏరియాలో తీసుకుంటే క్లైమ్స్ 100కి 100% క్లైమ్స్ ఇస్తున్నామండి. కావాలంటే ప్రతి దానికి మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. దయచేసి క్లెయిమ్ రాలేదు అని పొరపాటు పడకుండా జాగ్రత్తగా ఇంతకుముందు మా సార్ చెప్పినట్లు అన్నీ కరెక్ట్గా చెప్పి చేసుకుంటే మేము సర్వీస్ కూడా 100% ఇస్తున్నాము. ఇక్కడ బ్రాంచ్ వచ్చింది కాబట్టి మా సంస్థ తరఫున మేము ఎంత సర్వీస్ ఇవ్వగలమో అంత సర్వీస్ మేము ఇస్తామండి. ఎన్నో బ్రాంచ్ మేడం? ఇదా ఎన్నో బ్రాంచ్? 13. రాయలసీమలో మనకు 6వ బ్రాంచ్, ఆ స్టేట్లో సార్ స్టేట్లో 14వ బ్రాంచ్. ఓకే. ఆఫీస్ అనేది కడపలో ఓపెన్ చేశారు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నందు గత సంవత్సర కాలంలో నేను ఇక్కడ ఉన్నాము. ఈ సంవత్సర కాలంలో మేము సుమారుగా ₹1 కోటి బిజినెస్ ప్రీమియం కలెక్ట్ చేశాము. ఇందులో ₹40 లక్షల వరకు చాలామందికి క్లెయిమ్ చేశాము. అందరి అపోహ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మాకు ఎందుకు అవసరము అనుకుంటారు. కానీ చిన్న చిన్న జ్వరాలు వచ్చినా కామెర్లు కావచ్చు, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ కూడా మీకు అన్ని గవర్నమెంట్ స్కీమ్స్లో అప్లికేబుల్ అవ్వవు. గవర్నమెంట్ స్కీమ్స్లో మీకు అప్లికేబుల్ అయ్యేది 2,000 రకాల జబ్బులు మాత్రమే అవుతాయి. కానీ మనకు దరిదాపు 60,000 రకాల జబ్బులు ఉన్నాయి. ఈ 60,000 రకాల జబ్బులు కవర్ కావాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది కంపల్సరీ ఉండాలి. అందులో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మేము ఏంటంటే 100% క్లెయిమ్ ఇస్తున్నాము. కో పేమెంట్ కస్టమర్ మీకు పే చేసేది ఉండదు. హాస్పిటల్లో ఉన్న ఐటమ్స్ అన్నిటి కూడా కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు క్లెయిమ్ చేసినా చేయకపోయినా మా దగ్గర ప్రీమియం అనేది బోనస్ యాడ్ అవుతుంది. కస్టమర్ కనుక 5 సంవత్సరాలు ఎటువంటి క్లెయిమ్ చేయలేదనుకోండి, ఫస్ట్ ఇయర్ కట్టిన మీ ప్రీమియం అనేది ప్రీమియం పే బ్యాక్ ఇస్తున్న కంపెనీ ఫస్ట్ ఇండియాలో మనదే కంపెనీ. కేర్ కంపెనీలో ఏదైతే మీరు 5 సంవత్సరాలు కానీ ఎటువంటి క్లెయిమ్ చేయలేదో ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీకు ప్రీమియం పే బ్యాక్ అనే ఆప్షన్ ఇస్తున్నాము. ఆటోమేటిక్గా రీస్టోరేషన్. ఇక్కడ ప్రీమియం అన్నది